హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది ఇంట్రూడర్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ అర్ధరాత్రి ఒక ఇంటిని చూపిస్తారు. బయట బాగా వర్షం పడుతూ ఉంటుంది. అదే సమయంలో బెడ్ మీద పడుకొని ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. మామూలుగా మన కథలో హీరోకేమో నిద్ర పట్టదనమాట. అదే సమయంలో తన ఇంట్లోకి ఎవరో ఒక అతను హుడీ వేసుకొని మొహం సరిగా కనిపించదనమాట. అతను వస్తాడనమాట. కానీ హీరోకి అర్థం కాదు అసలు ఎవడు ఏంటని చెప్పేసి సడన్ గా హీరో ఉలిక్కిపడి లెగిసి చూస్తే అది కళ. హీరో మంచం మీద కూడా పడుకోకుండా కింద నేల మీద పడుకొని ఉంటాడు. అందులోనూ అండర్వేర్ మీద పడుకొని ఉంటాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు రాత్రి వచ్చింది కళ నిజమా లేకపోతే అసలు నేను బెడ్ మీద ఉండాల్సిన ఇక్కడికి ఎందుకు వచ్చానని చెప్పేసి హీరో కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటాడు. అదే సమయంలో కరెక్ట్ గా బయట ఎవరో బెల్లి కొడతారు. దాంతో హీరో సరే నేను వస్తానని చెప్పేసి హడావుడుగా బట్టలు వేసుకుని వెళ్లి తలుపు తీసి చూస్తే వచ్చింది ఎవరో కాదు హీరో పక్కింట్లో ఉండే అతను అనమాట. అతను ఏంటంటే ఇంతకు ముందు ఇంట్లో ఒక లేడీ ఉండేది. ఆవిడ అతనికి బాగా పరిచయం. అందులోనూ కొత్తగా ఇంట్లోకి ఎవరో వచ్చారని చెప్పేసి పరిచయం పెంచుకుందాం అని చెప్పేసి అతను వచ్చాడు. బేసికల్ గా ఈ ఇల్లు హీరో వాళ్ళదే, కాకపోతే రెంట్కి ఇచ్చారు. కానీ హీరో తనకు తానుగా ఒక ఉద్యోగాన్ని ట్రై చేస్తున్నాడు. అందుకని ఈ ఇంట్లో ఒంటరిగా ఉండి తన కెరీర్ మీద తానే ఫోకస్ చేద్దాం అని చెప్పేసి ఆ ఇంట్లో అద్దెకున్నావిడ వెళ్ళిపోయింది అనమాట. సర్లే వెళ్ళిపోయింది కదా ఖాళీగా ఉంది కదా ఇల్లు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు. అది సంగతి. ఇదిలా ఉంటే ఆ పక్కింటి ఆయన ఏమంటాడంటే ఏంటి ఇంకా సామాన్లు కూడా చదువుకోలేదని చెప్పేసి వెనక డోర్ చూస్తే డోర్ ఓపెన్ లో ఉంటుంది. సరే బాబు ఇదంతా బాగానే ఉంది కానీ సాయంత్రం మా ఇంటికి కొంచెం డిన్నర్ రా, ఎందుకంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళకి పరిచయాలు ఉంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఆయన హీరోని డిన్నర్ కి ఇన్వైట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మన కథలో హీరో కూడా బ్యాక్ డోర్ లాక్ వేస్తాడు. ఏసీ చెక్ చేస్తాడు. ఎందుకంటే అసలు ఇది లాక్ పని చేస్తుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే మనోడికి ఇంట్లోకి ఎవరో వస్తున్నారు, వాళ్ళు నిజమా అబద్ధం అని చెప్పేసి కొంచెం డౌట్ ఉందన్నమాట. అందుకని ప్రాపర్ గా లాక్ వేసుకుంటాడు. ఆ తర్వాత బాక్స్ లను ఓపెన్ చేద్దాం అని చెప్పేసి ఒక కట్టర్ బయటకు తీస్తాడు. కాకపోతే మనోడికి మూడ్ లేక ఆ కట్టర్ ని పక్కన పడేసి శుభ్రంగా స్నానం చేసి కొంచెంసేపు టైం పాస్ చేసి సాయంత్రం ఆ పక్కింటి ఆయన డిన్నర్ కి పిలిచాడు కదా అందుకని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన కూడా భోజనం చేసేటప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు నువ్వు ఉంటున్న ఇంట్లో నాన్సీ అని ఒక లేడీ ఉండేదయ్యా, ఆవిడ నాకు బాగా తెలుసు. కాకపోతే ఆవిడ ఏంటంటే సడన్ గా నాతో మాట్లాడటం మానేసింది. ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఎందుకైనా మంచిది, ఇక్కడ కొంచెం దొంగతనాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయని చెప్పంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అవుతుంది. దొంగతనాలా ఎప్పుడు జరిగాయండి అని చెప్పంటే 2 సంవత్సరాల క్రితం బాబు, నువ్వే కంగారు పడుకో, ఎందుకైనా మంచిది ఇంట్లో సెక్యూరిటీ సిస్టమ్ పెట్టుకో, సీసీ కెమెరాలు ఇవన్నీ పెట్టుకో అని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ప్రాపర్ గా లాగేసి ప్రశాంతంగా పడుకుంటాడు. కానీ పడుకున్న తర్వాత సడన్ గా ఇంట్లో ఏదో సౌండ్ వస్తుంది. అందులోనూ డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వస్తుంది. అప్పుడు హీరో బాగా డిస్టర్బ్ అయిపోతాడు. సర్లే అని చెప్పేసి మళ్ళీ పడుకుంటాడు. ఉదయాన్నే లెగిసి చూస్తే మెయిన్ డోర్ ఓపెన్ లో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా తను ఓపెన్ చేద్దాం అని చెప్పేసి కట్టర్ పక్కన పడేసి ఓపెన్ చేయకుండా పెట్టాడు కదా బాక్సులు, వాటిని ఎవరు ఓపెన్ చేస్తారు. అది చూసిన తర్వాత హీరో షాక్ అయిపోతాడు. నా ఇంట్లోకి ఎవరు వచ్చి ఉంటారు, అది కూడా డోర్ ఓపెన్ చేసుకుని అని చెప్పేసి కట్టర్ ని పక్కనే దాచిపెడతాడు. ఆ తర్వాత వెళ్లి శుభ్రంగా స్నానం చేద్దాం అనుకునే సమయానికి మళ్ళీ పక్కింటి ఆయన బయట ఉండి తలుపు కొడతాడు అనమాట. ఏంటంటే అని చెప్పి వెళ్ళి చూస్తే నువ్వు కారు బయట పార్క్ చేసావు కదా, దానికి పోలీసులు ఫైన్ వేశారు. అర్ధరాత్రి పూట కారు బయట పార్క్ చేయకూడదు, పార్కింగ్ ప్లేస్ లోనే పార్క్ చేయాలి. సరే ఇదంతా పక్కన పెట్టు, నువ్వేంటి డల్ గా ఉన్నావు అని చెప్పడంతో హీరో జరిగింది మొత్తం చెప్తాడు. సార్ నాకు నిద్ర సరిగా రావట్లేదండి, ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. అందులో నేను అన్ని డోర్లు లాక్ వేసి పడుకుంటే ఉదయం నిద్ర లేచి చూసేసరికి అన్ని ఓపెన్ లో ఉంటున్నాయి, నాకేం అర్థం కావట్లేదండి అని చెప్పడంతో అప్పుడు ఆ పక్కింటి ఆయన ఏమంటాడంటే ముందు ఇంట్లో ఉన్న లాకులు అన్నిటికీ కొత్త లాకులు వేయించేసేయి, ఇంకా ముఖ్యంగా ఇంట్లో సెక్యూరిటీ సిస్టమ్ పెట్టుకు, ఎందుకని మంచిదని చెప్పి సలహా ఇస్తాడు. మరి ముఖ్యంగా హీరో సరిగా నిద్రపోవట్లేదు కాబట్టి స్లీపింగ్ యాప్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ యాప్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనం ఎలా నిద్రపోతున్నామో, మన నిద్రలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయని చెప్పేసి అది కొంచెం మానిటరింగ్ చేస్తుంది. కాబట్టి డౌన్లోడ్ చేసుకో అని చెప్పడంతో హీరో కూడా సరే అంటాడు. ఆ తర్వాత వెంటనే హీరో సీసీ కెమెరాలు బుక్ చేద్దాం అని చెప్పేసి ఆన్లైన్ లో రేట్లు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో హీరో వాళ్ళ చెల్లెలు ఫోన్ చేస్తుంది అనమాట. వీడియో కాల్ చేసిన తర్వాత మాట్లాడతాడు. జరిగింది మొత్తం చెప్తాడు. ఇలా ఇంట్లో ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది, అందులో నిద్ర సరిగా పట్టట్లేదు, కారు బయట పార్క్ చేశాను, దానికి కూడా డబ్బులు అని చెప్పేసి ప్రాపర్ గా జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో హీరో వాళ్ళ చెల్లెలు ఏమంటుందంటే మీ ఇంటికి మా ఇల్లు దగ్గరే కదా, చక్కగా ఏదో ఒక రోజు రావచ్చు కదా అని చెప్పంటంతో తప్పకుండా వస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి మనోడు వీడియో కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే ముందు సీసీ కెమెరాలు బుక్ చేయడం కన్నా ఫస్ట్ మనం ఒక గన్ను కొనుక్కుందాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. సరే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఫోన్ లో స్లీపింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ రోజు పడుకుంటాడు. కట్ చేస్తే తెల్లారగట్ల 2:50 మళ్ళీ హీరో ఉలిక్కిపడి లెగుస్తాడు. ఎందుకంటే తనకి మాస్క్ వేసుకున్న అతను ఇంట్లో తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కళ అని చెప్పేసి మళ్ళీ హీరో ప్రశాంతంగా పడుకుంటాడు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఫోన్ ఆన్ చేసుకొని చూస్తే స్లీపింగ్ కొంచెం డిస్టర్బ్ అని వస్తుంది. అందులోనూ 2:50 డిస్టర్బ్ అని చెప్పేసి వస్తుంది. కాకపోతే 3 గంటలకు మాత్రం స్టెప్స్ నుంచి ఎవరో దిగుతున్నట్టు సౌండ్స్ వస్తాయి అనమాట. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. ఇలా కాదని చెప్పేసి హడావుడిగా సీసీ కెమెరాలు ఆ తర్వాత ఇంటి డోర్లన్నిటికీ ప్రాపర్ గా కొత్త లాకులు బుక్ చేస్తాడు. కాకపోతే హీరోకి వచ్చే కొత్త డౌట్ ఏంటంటే ఇంతకు ముందు ఇంట్లో నాన్సీ అని ఒక ఆవిడ ఉంది కదా, ఆవిడ దగ్గర ఏమన్నా సెకండ్ కీ ఉందేమో ఇంటికి సంబంధించిందని చెప్పేసి డైరెక్ట్ గా పక్కింటి ఒక ఆయన కదా
ఆయనతో చెప్పి ఆవిడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తావని చెప్పి అడగడంతో ఆయన ఏం చేస్తాడంటే ఆవిడతో మాట్లాడలేదు కదా ఇదంతా కాదని చెప్పేసి ఆయన ఆవిడ జీమెయిల్ ఇస్తాడు. ఇచ్చి ఆమెతో కాంటాక్ట్ అవ్వు, ఆవిడ కాంటాక్ట్ నెంబర్ అడిగితే ఆమె ఇస్తే ఓకే అని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఆవిడకి మెయిల్ చేస్తాడు. మెయిల్ చేసిన కొంత సమయానికి ఆవిడ రిప్లై ఇస్తుంది. అందులోనూ హీరో తన ఫోన్ నెంబర్ ఇస్తాడు మెయిల్లో. ఆవిడ కూడా వెంటనే ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన తర్వాత ఏమండి ఇలాగ ఇంట్లో ఉంటున్నాను నేను, ఈ ఇంట్లో ఏంటంటే కొంచెం విచిత్రంగా జరుగుతుందని చెప్పి అనడంతో ఆవిడ ఏమంటుందంటే నా మాట విని దయచేసి ఆ ఇంట్లోంచి వెళ్ళిపో, ఆ ఇంట్లో ఒక తెలియని శక్తి ఉంది కాబట్టి జాగ్రత్త అని చెప్పి అనడంతో హీరోకి ఏం అర్థం కాదు, ఈవిడేంటి మరి పాతకాలపు మనిషిలా మాట్లాడుతుందని చెప్పేసి అనుకుంటాడు. ఎందుకంటే హీరోకి దెయ్యాలు ఇవన్నీ నమ్మకాలు లేవు అనమాట. అందుకని హీరో అలా అనుకుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఎవరో బెల్లి కొడతారు. ఏంటని చెప్పేసి హీరో కాల్ కట్ చేసి వెళ్ళి చూస్తే వచ్చింది ఏవో కాదు, ఆ సీసీ కెమెరాలు వచ్చాయన్నమాట. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి మెయిన్ డోర్ దగ్గర ఒకటి, ఆ తర్వాత బ్యాక్ డోర్ దగ్గర ఒక సీసీ కెమెరాని ప్రాపర్ గా ఫిట్ చేయించుకుంటాడు. సర్లే అని చెప్పేసి సోఫాలో కూర్చుంటాడు. అక్కడే నిద్రపోతాడు. కానీ సడన్ గా మధ్యరాత్రిలో ఏమైందో తెలియదు కానీ బయట ఎవరో డోర్ కొడతారు. కొట్టింది ఎవరో కాదు, ఆ హుడీ వేసుకున్న అతను అనమాట. నాకు బయట బాగా చలేస్తుంది, తలుపు తీ అని చెప్పేసి హీరోని అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నేను తలుపు తీను, నువ్వు ఎన్నిసార్లు కొట్టినా తలుపు తీను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అనడంతో ఆ హుడీలు వేసుకున్న చాలా మంది వచ్చేసి చుట్టూ తలుపులు కొడుతూ ఉంటారు. దాంతో హీరో పెద్దగా అరుస్తాడు అనమాట. కట్ చేస్తే అది హీరోకి వచ్చిన కళ. ఉదయం నిద్ర లేచిన తర్వాత హీరో మొబైల్ చూసుకుంటే పక్కింటి ఆయన మెసేజ్ పెడతాడు. రాత్రి కరెంట్ పోయింది కదా ఉందా లేదా అని చెప్పేసి మెసేజ్ చేశానని చెప్పేసి ఉంటుంది. అప్పుడు హీరోకి అర్థం అవుతుంది ఓకే రాత్రి కరెంట్ పోయింది అని చెప్పేసి సీసీ కెమెరాలు కొత్తగా ఫిక్స్ చేశాడు కదా, ఫుటేజ్ చూస్తే కరెంటు పోక ముందు వరకు బాగానే రికార్డ్ అవుద్ది అనమాట. హీరో పెద్దగా అరిచింది, ఇంట్లోకి రానినన్నది అవన్నీ రికార్డ్ అయ్యాయి. కానీ వంట గదిలో మాత్రం ఒక వెలుగు వచ్చిపోతుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందులోనూ బ్యాక్ డోర్ దగ్గర ఏదో తడితో ఉన్న కొన్ని కాళ్ళు ఉంటాయి. అది చూసిన తర్వాత హీరో కనిపిస్తుంది అబ్బా కరెంట్ ఉంటే మాత్రం ఇంట్లోకి ఎవరు వచ్చారో కనిపెట్టేవాడిని అని చెప్పేసి హీరో ఇప్పటికి కూడా ఒక మనిషి వచ్చాడని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఇలా కాదు మనం గన్ను కొనుక్కోవాలని చెప్పేసి ఒక షాప్ కి వెళ్ళి ప్రాపర్ గా గన్ను కొనుక్కుంటాడు. ఆ అమ్మిన అతను కూడా గన్ను ఎలా కాల్చాలి, ఈ గన్ను ఎలా పనిచేస్తుందని చెప్పేసి ప్రాపర్ గా హీరోకి ట్రైనింగ్ ఇచ్చి హీరో బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫికేషన్ చేసి ఆ తర్వాత తనకి గన్ ఇస్తాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చి చూస్తే ఇంటి దగ్గర ఒక పార్సల్ ఉంటుంది. అదేదో కాదు డోర్లు అన్నిటికీ ప్రాపర్ గా కొత్త లాగులు బుక్ చేశాడు కదా అవన్నమాట. వచ్చిన తర్వాత సరే వీటిని కట్ చేసి ఓపెన్ చేద్దాం చూస్తే ఇంతకు ముందు డ్రాయర్ లో కట్టర్ పెట్టాడు కదా అది కనిపించదు. దాంతో మానవుడు ఏం చేస్తారంటే కారు తాళం పెట్టి ఆ బాక్స్ ను ఓపెన్ చేస్తాడు. ఇంకా ముఖ్యంగా సీసీ కెమెరాలు కింద పడిపోయి ఉంటాయి అనమాట. వాటిని మళ్ళీ ఫిక్స్ చేస్తాడు. ఆ తర్వాత గన్ను పక్కన పెట్టుకొని ఈ రోజు చూస్తా ఎవడొస్తాడు అని చెప్పేసి హీరో ప్రశాంతంగా పడుకుంటాడు. పడుకున్న తర్వాత 2:50కి మళ్ళీ ఇంట్లో సౌండ్ వస్తుంది అనమాట. అది కూడా మొబైల్లో మోషన్ డిటెక్ట్ వస్తుంది. ఎందుకంటే ఇంటి నిండా సీసీ కెమెరాలు పెట్టాడు కదా ఏంటని చెప్పి చూస్తే ఇంట్లో తిరుగుతుంది ఎవరో కాదు మన కథలో హీరో అనమాట. తనేంటంటే నిద్రలో లేచి ఫస్ట్ టైం ఫ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత డోర్ ఓపెన్ చేసుకొని కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాడు. అది జరిగింది. కాకపోతే హీరో ఇప్పటికి కూడా నిద్రలో ఉన్నాడు. కానీ సడన్ గా ఏమైందో తెలియదు కానీ బెడ్రూమ్ లో ఉన్న సీసీ కెమెరా కింద పడిపోతుంది. మెయిన్ డోర్ దగ్గర పెట్టిన పెద్ద లాక్ ఓపెన్ లో ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోకి భయం వేసి పరిగెత్తుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి గన్ను తీసుకొని గన్ను 2 సార్లు టపా టపా అని చెప్పేసి కాల్ చేస్తాడు. ఎక్కడరా నువ్వు ఎవడరా నువ్వు అని చెప్పేసి అరుస్తాడు. ఈ గన్ను సౌండ్ విని పక్కనలో ఉన్న అతను ఏంటంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైందని చెప్పాడైతే ఒకడు వచ్చాడు ఇలాగ మా ఇంట్లోకి అని చెప్పడంతో ఆయన కూడా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి చూసి ఎవరు లేరురా బాబు ఏంట్రా బాబు నువ్వు అని చెప్పి అడిగితే అదే సమయానికి బయట పోలీసులు వస్తారు. బేసికల్ గా పక్కింటి ఆయన ఏంటంటే గన్ను సౌండ్ విన్న తర్వాత ఫస్ట్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాత హీరో దగ్గరకు వచ్చాడు. కానీ పక్కింటి ఆయన ఏమంటాడంటే ముందు ఆ గన్ను లోపల పెట్టని చెప్పేసి పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ గన్ను సౌండ్ కాదండి ఏదో సౌండ్ వచ్చింది అది టపాసుల సౌండ్ అని చెప్పేసి పోలీసుల్ని కొంచెం కన్వే చేసి వాళ్ళు అక్కడ నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ హీరో దగ్గరకు వస్తాడు. హీరో ఏమంటాడంటే సార్ ఎవరో వచ్చారండి నాకు బాగా తెలుస్తుందని చెప్పడంతో వచ్చారంటున్నావు వాడేమో కనిపించట్లేదు, సీసీ కెమెరాలు పెట్టావు అందులో కూడా కనిపించట్లేదు, నా మాటిని నువ్వు కొంచెం గన్ను వాటం తగ్గించని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు అని చెప్పేసి అంటాడు బాధలో. దాంతో ఆయన కూడా సరేలే అని చెప్పేసి అర్థం చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత హీరోకి ఏంటంటే పక్కింటి ఆయన మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే పద్దాకల హీరో ఇంటికి వస్తుంది ఆయనే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది ఏనేమో అని చెప్పేసి హీరోకి డౌట్ వస్తుంది. ఆ తర్వాత తన చెల్లెలకి ఫోన్ చేసి మీ ఇంటికి రావచ్చు అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నారు నువ్వు రా అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగింది మొత్తం చెప్తాడు. తానేమంటుందంటే ఏదన్నా థెరపిస్ట్ ని మీట్ అవుతావా అని చెప్పడంతో అదే ఆలోచన ఉన్నానని చెప్పేసి హీరో అంటాడు. ఆ తర్వాత ఇద్దరు పిజ్జా బుక్ చేసుకుని తింటూ టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడు మోషన్ డిటెక్ట్ అని చెప్పేసి హీరో ఫోన్ లో వస్తుంది. ఏంటని చూస్తే డెలివరీ అతను వచ్చాడు అనమాట. సర్లే అని చెప్పేసి అదే సోఫాలో ప్రశాంతంగా పడుకున్నప్పుడు మళ్ళీ తనకి ఏంటంటే ఆ హుడీ వేసుకున్న అతను ఇక్కడికి వచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో హీరో మళ్ళీ డిస్టర్బ్ అవుతాడు. మళ్ళీ లేచి కూర్చున్న తర్వాత మోషన్ డిటెక్ట్ అని చెప్పేసి మళ్ళీ ఫోన్ లో వస్తుంది. ఈసారి వచ్చింది మాత్రం పక్కింటి అతను అనమాట. సరే నేను వెళ్తానని చెప్పేసి హీరో తన చెల్లెలకు చెప్పి అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ తన గన్నులో బుల్లెట్స్ అని తీసేసి పక్కన పడేసి ఎంటీ గన్ను తీసుకొని డైరెక్ట్ గా పక్కింటి అతని ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పడంతో నేను ఎందుకు వచ్చాను తర్వాత చెప్తాను కానీ ముందు గన్ను తీసి పక్కన పడే అని చెప్పేసి
చెప్పేసి అంటాడు. అయినా సరే హీరో మాత్రం మాట వినడు. ఎందుకు వచ్చావని చెప్పడంతో నువ్వు అసలు సరిగా నిద్రపోతున్నావో లేదో అని చెప్పి చుట్టానికి వచ్చాను తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పడంతో హీరో కొంచెం ఎక్కువ మాట్లాడతాడు అనమాట. దాంతో ఆయన కోపం వచ్చేసి గన్ను లాక్కొని నోరు మూసుకున్నట్టు ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. కాకపోతే ఆయనకి తెలుసు అందులో గన్నులో బుల్లెట్లు లేవు అని చెప్పేసి అయినా సరే తన దగ్గర పెట్టుకుంటాడు. ఆ తర్వాత హీరో ఇంటికి వెళ్ళి చూస్తే ఇంట్లో ఉండాల్సిన కెమెరాలన్నీ ఏమి కనిపించవు అనమాట. దాంతో హీరో ఏం చేస్తారంటే పక్కింటి అతనికి ఫోన్ చేసి అర్జెంట్ గా నీ హెల్ప్ నాకు కావాలని చెప్పడంతో ఆయన మాత్రం అది ఏం లేదు నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని చెప్పి అంటాడు. దాంతో హీరోకి ఏం అర్థం కాదు. హీరో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడు సడన్ గా హుడీ వేసుకున్న అతను హీరోని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎవడో నిజంగానే ఉన్నాడు హీరోని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి మనకి ఇప్పుడు ప్రాపర్ గా అర్థం అవుతుంది. ఆ తర్వాత హీరో మళ్ళీ తన దగ్గర ఉన్న కెమెరాలు ప్రాపర్ గా ఇంట్లో ఫిక్స్ చేసుకుంటాడు. అంతేకాకుండా అక్కడే నిద్రపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరో ఏం చేస్తారంటే వెళ్ళి డాక్టర్ మీట్ అవుదని చెప్పేసి కారులో కూర్చుంటాడు. కానీ కారు మీద ఏంటంటే రాంగ్ ప్లేస్ లో పార్కింగ్ చేశాడని చెప్పేసి పోలీసులు మళ్ళీ తనకి ఫైన్ వేస్తారు. దానికి సంబంధించిన టికెట్ దాని మీద ఉంటుందన్నమాట. ఆ టికెట్ కారులో వేసుకొని డైరెక్ట్ గా హాస్పిటల్కి వెళ్ళి ఆ సైకియాట్రిస్ట్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత తానేమంటాడంటే నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి ఒకే కారణం బాబు, సరిగా నిద్రపోకపోవడం వల్ల. నువ్వు నిద్రపోకపోవడానికి ఆ తర్వాత పోవడానికి మధ్యలో ఉన్నావు, అందులో నువ్వు హాల్యూజినేషన్ స్టేజ్ లో ఉన్నావు కాబట్టి ప్రాపర్ గా నిద్రపో అని చెప్పడంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత ఎలాగో 2:30కి పోలీసులు వస్తున్నారు కదా ఫైన్ వేయడానికి అని చెప్పేసి 2 గంటలకు అలారం పెట్టుకొని అందులో నా దొంగోడు వచ్చేది 2:30-3 ప్రాంతంలో కదా ఎలాగో పోలీసులు తన ఇంట్లోకి పిలుద్దాం అని చెప్పేసి పోలీసుల కోసం వెయిట్ చేస్తూ ఉంటూ డోర్ దగ్గర నిద్రపోతాడు. కానీ పోలీసులు రారు. కానీ ఆ హుడీ వేసుకున్నవాడు వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో దగ్గరకు వచ్చి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత పోలీసులు వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరో ఆ సౌండ్ విని లేచి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మా ఇంట్లో ఏదో రకరకాల సౌండ్లు వస్తున్నాయండి, ఒకవేళ మీరు ఏమన్నా చుట్టుపక్కల ఏదైనా దొంగను చూసారని చెప్పడంతో అలాంటిది ఏం లేదు బాబు అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఆ రోజు గన్ను కాల్చింది నువ్వేనా అని చెప్పడంతో లేదండి నాకేం తెలుసు అని చెప్పేసి అబద్ధం చెప్తాడు. నిజం చెప్పాలంటే ఈ పోలీసులు రౌండ్ తిరుగుతున్నారు కదా, ఒకవేళ ఎవడన్నా దొంగని పట్టుకున్నారా లేకపోతే పట్టుకున్నోడు పారిపోయాడు అని చెప్పేసి ఎంక్వైరీ చేయడానికి హీరో కావాలని పార్కింగ్ ఇక్కడ చేశాడు. ఆ తర్వాత పోలీసులు ఏమంటారంటే ఇలా పార్క్ చేయమాక బాబు అని చెప్పడంతో సారీ అండి అని చెప్పేసి హీరో లోపలికి వచ్చేస్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే పక్కింటి అతని దగ్గరికి వెళ్ళి తనకి తన భార్యకి సారీ చెప్తాడు. సారీ అండి అనవసరంగా మిమ్మల్ని అనుమానించాను, అందులోను మీ ఇంటికి వచ్చి గన్ను చూపించి బెదిరించాను, తప్పైపోయింది క్షమించండి, నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పడంతో పక్కింటి ఆయన ఏమంటాడంటే ఎందుకు బాబు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావు, చక్కగా ఉండొచ్చు కదా అని చెప్పడంతో లేదంటే నాకు కొంచెం మనశ్శాంతి లేదని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా తన చెల్లెలకు కూడా ఫోన్ చేసి ఇలాగ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పడంతో వచ్చి వారం అవుతుంది అప్పుడే వెళ్ళిపోతావు అని చెప్పేసి అంటుంది. లేదు లేదు నాకు నచ్చలేదు నేను వెళ్ళిపోతానని చెప్పేసి ఇంటి దగ్గరకు వచ్చి ప్రాపర్ గా అన్ని చదువుకుంటూ ఉంటాడు. అదే సమయంలో రాత్రి హీరో డోర్ దగ్గర నిద్రపోయాడు కదా, అప్పుడు వీడియో రికార్డ్ అయిందనమాట. నిజం చెప్పాలంటే ఆ ఇంట్లోకి వచ్చే వాడికి హీరో మళ్ళీ కెమెరా ఫిక్స్ చేసాడని సంగతి తెలియక పాపం వాడేమో ఇల్లు మొత్తం తిరిగేస్తూ ఉన్నాడు. అది రికార్డ్ అయింది. హీరో చూసి ఆశ్చర్యపోతాడు, మొత్తానికి మన ఇంట్లో ఒకటి తిరుగుతున్నాడు అని చెప్పేసి. అంతేకాకుండా వాడు ఎక్కడి నుంచి వచ్చాడని చూస్తే ఆ బాత్రూమ్ కి సీలింగ్ పైన యాటిక్ ఒకటి ఉందన్నమాట. ఒక రూపు లాగితే ఓపెన్ అవుతుంది, అందులో నుంచి వాడు బయటకు వస్తున్నాడు. సో హీరోకి అర్థం అవుతుంది ఇప్పుడు వంటగదిలో వెళ్తూ రావటం ఇదంతా జరగటం. హీరో చూసి ఫస్ట్ పరిగెత్తుకుంటూ నేపర్ దగ్గరికి వెళ్ళి అంటే పక్కింటి ఆయన దగ్గరికి వెళ్ళి గన్ను ఉండండి మా ఇంటి యాటిక్ లో ఎవడో ఉన్నాడని చెప్పడంతో అలా ఉంటే నువ్వు పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలి కదా అని చెప్పడంతో పోలీసులు వచ్చేలోపు వాడు ఉంటాడో తెలియదు అంటే ముందు గన్ను ఉండని చెప్పేసి గన్ను లాక్కొని పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్తాడు. ఆ పక్కింటి ఆయన ఏం చేస్తారంటే పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాడు ఇలాగ వాడు గన్ను తీసుకుని లోపల పరిగెత్తాడు అని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో కూడా ఆ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి సీలింగ్ లో ఉన్న యాటిక్ ను ఓపెన్ చేస్తాడు. చూసిన తర్వాత లోపల ఎవరు ఉండరు. సరే అని చెప్పేసి పైకి వెళ్ళి చూస్తే మొత్తం కంపు కొడుతుంది అనమాట. ఎందుకంటే పైన ఆల్రెడీ ఒకడు ఉంటున్నాడు, హీరోకి తెలియకుండానే తన ఇంట్లోనే ఉంటున్నాడు. అది కూడా తన ఇంట్లో ఫుడ్ తిని పైన అన్ని కానిచ్చేస్తున్నాడు అనమాట. ఆ తర్వాత హీరో మెల్లగా కిందకు వచ్చి చూస్తే యాటిక్ మీద ఉన్న ఆ హుడీ వేసుకునేవాడు ఒక కట్టర్ పట్టుకుని ఉంచుంటాడు. బేసికల్ గా హీరో దగ్గర ఉన్న కట్టర్ మిస్ అయిపోయింది కదా, ఆ కట్టర్ పాపం మనోడు తీసుకున్నాడు అనమాట. వాడు హీరో మీద కట్టర్ తో అటాక్ చేస్తున్నప్పుడు హీరో కూడా తనని పట్టుకుంటాడు. ఈ ప్రాసెస్ లో వాళ్ళిద్దరు బయటికి వెళ్ళిపోతారు అనమాట. బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాడు హీరో మీద కట్టర్ పట్టుకొని అటాక్ చేస్తూ ఉంటాడు. దాంతో సడన్ గా అక్కడికి పోలీసులు వచ్చేసి ఆ హుడీ వేసుకున్న వాడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో పక్కింటి ఆయన హీరోకి సారీ చెప్తాడు. నువ్వు ఎంత చెప్పినా సరే నేను వినలేదు, అనవసరంగా నేను అపార్థం చేసుకున్నాను చెప్పి అంటాడు. కానీ హీరో ఏమంటాడంటే నన్ను నేనే నమ్మలేదు ఇంకా మీరెలా నమ్ముతారని చెప్పేసి హీరో తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇల్లు ఖాళీ చేయాలని ఆలోచన మానేస్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ సిస్టర్ వస్తుంది. ఇంట్లో సామాన్లను ఓపెన్ చేసి ప్రాపర్ గా చదువుకోవడం మొదలు పెడతారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. బేసికల్గా సినిమా చూసిన తర్వాత ఏముంది సినిమాలో అని మీకు అనిపించవచ్చు, బట్ నాకేమనిపించిందో చెప్తాను. మామూలుగా మన జీవితంలో కూడా చాలా సమస్యలు మనకు కనిపించకుండా క్రియేట్ అవుతూ ఉంటాయి. వాటిని చూసి మనం భయపడుతూ ఉంటాం. కానీ వాటికి కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తే ఆ సమస్యలు మన జీవితంలోకి అస్సలు రావు. సో బేసికల్ గా హీరో ఏంటంటే జస్ట్ ఒక ఇంట్లో ఉండటానికే ఇంత పోరాటం చేశాడు. అలాగా మన
జీవితంలో కూడా చాలా పోరాటాలు ఉంటాయి. వాటిని ప్రాపర్ వేలో డీల్ చేస్తే ఇలాగే ఫినిష్ అయిపోతాయి. అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ సినిమా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.